అందరికీ నమస్కారం. కార్తీక మాసం అయిపోయిందండి. ఈ 30 రోజులు అంటే కార్తీక శుద్ధ పాడ్యం మొదలు కార్తీక అమావాస్య వరకు చక్కగా తెల్లవారుజామున లేచి కార్తీక స్నానాలు, పూజలు, దీపాలు వెలిగించటం, దీపదానాలు, వనభోజనాలు, సముద్ర స్నానాలు, పురాణం వినటం, పురాణం చదవటం మొదలగునవన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు కదండీ! కానీ ఈ కార్తీక మాస వ్రతం అమావాస్యతో ఆపకుండా మార్గశిర శుద్ధ పాడ్యం వరకు కొనసాగించాలి. అంటే ఇంకొక రోజు. మరి ఏమిటి ఆ ఒక్కరోజు ప్రత్యేకత? ఆ రోజు ఏమి చేయాలి? అది మార్గశిర మాసం కదా! మరి ఆ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ రోజు ప్రత్యేకత పోలి స్వర్గానికి సశరీరంగా వెళ్ళిన రోజు కావటం. ఇంకా ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే, ఈ నెలలో చాలామంది నెలంతా కార్తీక వ్రతం ఆచరించి ఉంటారు. కొంతమంది కేవలం పర్వడి దినాలు అంటే సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశి, శివరాత్రి మొదలగునవి ఆచరించి ఉంటారు. కొంతమంది వీలు కుదరక అసలు చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యం రోజున దీపాలు వెలిగిస్తే ఆ మాసమంతా చేసిన ఫలితం ఉంటుంది. అదే ఈరోజు ప్రత్యేకత. మరి ఈరోజు ఏం చేయాలి అంటే మనకి దగ్గరలో ఉన్న కాలువలు కానీ, నదులు కానీ, చెరువులు కానీ ఉంటే అక్కడికి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేసి అక్కడ దీపారాధన చేయాలి. ఒకవేళ ఆ అవకాశం లేని వాళ్ళు మన ఇంటి దగ్గర తులసి కోట వద్ద కానీ, ఇంట్లో దేవుడి ముందర కానీ ఒక టబ్బులోనో ఒక బేసిన్లోనో నీళ్లు పోసి అందులో మామూలుగా ఈ దీపాలు వెలిగించి వదలాలి. మరి నీళ్ళల్లో దీపాలు ఎలా వదలాలి అంటే, ఒక అరటి దొన్నెను తీసుకోండి. ఆ అరటి దొన్నకి మధ్యలో గుండ్రాలుగా కానీ లేదు బారుగా కానీ కొంచెం చెక్కుకోండి చాకుతోటి. ఆ విధంగా చాకుతో పై పొరను తీస్తే లోపల సన్నటి దారపోగులాగా జల్లెడుగా వస్తుంది. ఆ అరటి దొన్నకి రెండు వైపులా అంటే చివర్లో కొసలందు బియ్య పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ కలిపి గోడలాగా అమర్చండి. అంటే నీళ్ళల్లో వదలంగానే లోపలికి నీళ్లు వెళ్లకుండా. ఆ విధంగా చెక్కిన అరటి దొన్నెలో 33 కుంభవత్తుల్ని ఆవు నేతిలో తడిపి దాంట్లో అమర్చుకోవాలి. 33 ఒత్తులు. అంటే ఒకవేళ ఆవు నెయ్యి కుదరకపోతే నువ్వుల నూనె ఏదైనా సరే. ముందుగా మీరు యథావిధిగా ఈ నెల రోజులు ఎలా చేశారో ఆ విధంగా పూజ అంతా చేసుకోవాలి మామూలుగా. ఆ పూజ అంతా అయిన తర్వాత ఈ అరటి దొన్నెలో ఉన్న దీపాలు వెలిగించి ఆ దీపాలకి పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, నైవేద్యము, దీప నైవేద్యాలు అన్నీ పెట్టి వాటిని నీళ్ళల్లో వదలాలి. కొంతమందికి సందేహం రావచ్చు, మేము నెల రోజులు చేయలేదు కదండి, మేమేం చేయాలి, ఎట్లా చేయాలి అని. ఈ కార్తీక వ్రతంలో ఒత్తులు వెలిగించే వాళ్ళది ప్రాంతానికి ఒక రకంగా ఉందండి. చిన్నవి 3 బొడ్డొత్తులు కలిపి ఒక పెద్ద బొడ్డొత్తు చేస్తారు. అంటే 3 కలిపి ఒక బొడ్డొత్తు. ఈ బొడ్డొత్తుల్ని కొంతమంది 7 వెలిగిస్తారు, అంటే సప్త ఋషులకి అని. కొంతమంది 9 వెలిగిస్తారు, అంటే 9 3 27 నక్షత్రాలకి అని. ఇవేమీ తెలియని వాళ్ళు మామూలుగా ఇంట్లో చేసుకున్నట్టుగా దీపారాధన చేసుకొని గౌరీదేవి పూజ చేసుకొని అది నైవేద్యం అది పెట్టేసి దీపాలు వెలిగించుకోవచ్చు. ఆ చిరుచీకట్లో ఆ దీపాలు ఆ నీటిలో వెలుగుతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుందండి. ఆ దీపాలు అలా వెళుతూ ఉంటే ఆ దేవదూతలు పోలమ్మని స్వర్గానికి తీసుకెళ్తున్న విమానం అట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ పోలమ్మ భక్తి శ్రద్ధలు మనకి కూడా కలగాలని, ఆ పోలమ్మకి పట్టిన భాగ్యం మనందరికీ కూడా దక్కించమని వేడుకుంటూ దండం పెట్టుకోవాలి ఆ దీపాలకి. ఒత్తులు వెలిగించే విషయంలో ఎన్ని అనేది వేరు ప్రాంతాల్లో వేరుగా ఉంటుందండి. కొంతమంది 31 వెలిగిస్తారు, అంటే నెల రోజులకి సరిపడా 31 రోజులకి సరిపడా అని. కొంతమంది 33 వెలిగిస్తారు, 31 రోజులకి సరిపడా 31, 2 గంగా నదికి, గంగమ్మ తల్లికి. కొంతమంది 35 వెలిగిస్తారు. మా ప్రాంతంలో మేమైతే 33 వెలిగిస్తామండి. అందులో 27 ఒత్తులు 27 నక్షత్రాలకని, 3 ఒత్తులు మోహినీదేవికని. మోహినీదేవి అంటే మొట్టమొదట మనం ఏకవత్తు వెలిగిస్తాం చూడండి, అది. దాన్నే కుంభవత్తే వెలిగిస్తాం మోహినీదేవికి కూడా. ఆ మోహినీదేవికి కూడా రోజు పసుపు కుంకుమాక్షలతో పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ మోహినీదేవి ఒత్తిని ఉపయోగించి మిగిలిన దీపాలు వెలిగిస్తాం అన్నమాట.
అందుకే మనం నిత్య పూజలో ఉపయోగించే ముందు వెలిగించే ఏకార్తి దీపాన్నే మోహిని ఒత్తి అంటారు. దానికి కూడా ముందు మనం పసుపు కుంకుమ పెట్టే తర్వాత మిగిలిన దీపాన్ని వెలిగించాలి. ఇక మిగిలిన 3 ఒత్తుల్లో ఒకటేమో యమధర్మరాజుకి, ఒకటేమో చిత్రగుప్తునికి, ఒకటేమో పోలమ్మకి. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది కనుక ఏ ఒక్కరం కూడా ఈ ప్రకారం చెయ్యండి అని చెప్పడం కష్టం అండి. అందుకని మీ ప్రాంతాలను బట్టి మీ పెద్దవాళ్ళు ఏది చెప్తారో ఆ ప్రకారం వెలిగించుకోండి. సరే, ఇంతకీ ఈ పోలమ్మ ఎవరు, ఈమెకు ఎలా బొందితో స్వర్గలోక ప్రాప్తి కలిగింది అనేది తెలుసుకుందాం కదా. మనము నెల రోజులు కార్తీక వ్రతం చేసేటప్పుడు పురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వ్రతం చేయడానికి కులం, వర్ణం, జాతి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, ధనికులు అనే భేదాలేవి లేకుండా అందరూ దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవచ్చు. మెయిన్ భక్తి ప్రధానం. ఇక పోలమ్మ కథ చెప్పుకుందాం. ఒకానొక కుగ్రామంలో రజకులవాడలో ఒక చాకలమారి కుటుంబం ఉండేది. ఆ చాకలమారికి 5 కొడుకులు ఉండేవాళ్ళు. ఈ చాకలమారి పెద్ద భక్తురాలని ఆ వాడలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అట్లాగే ఆమె చాలా భక్తురాలు కూడా. ఈమె కొడుకులకి యుక్త వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసింది. అందులో మొదటి 4 కోడళ్ళు కొంచెం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. కట్ల కానుకలు బాగా తీసుకొచ్చారు. 5వ కోడలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చింది. పెద్దగా కట్న కానుకలు ఏమీ తేలేదు. ఈ పోలమ్మకి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి, పూజలు ఎక్కువగా ఉండేవి. దానితో పాటు పెద్దల పట్ల వినయ విధేయతలు కూడా ఎక్కువగా ఉండేవి. ఆ చిన్న కోడలు భక్తి చూసి చాకలమారికి ఈర్ష్య మొదలైంది. ఎందుకంటే ఆ వాడలో వాళ్ళందరూ ఇప్పటి వరకు చాకలమారి ఎంతో భక్తి గలది, భక్తురాలు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ కోడలను చూసి తన పేరు ఎక్కడ పోతుందో, తన గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని ఒక విధమైన ఈర్ష్య మొదలైంది. ఈ పోలమ్మ పెద్దల పట్ల వినయంతో ఉండటం, మంచివిగా ఉండటం చూసి మిగిలిన 4 కోడళ్ళకు కూడా ఆమెంటే గిట్టేది కాదు. ఎంతసేపు ఈ అత్తగారు ఈ 4 కోడళ్ళు కలిసి ఈ పోలమ్మ చేత ఇంటడి పని అంతా చేయించి వాళ్ళు మటుకు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకసారి ఈ కార్తీక మాసం వచ్చింది. అత్తగారు మిగిలిన తోడికోడళ్ళు ఈ పోలమ్మను చులకనగా చూసినప్పటికీ ఆమె ఇవేమీ పట్టించుకోకుండా ఇంటి పనులన్నీ చక్కగా సమర్థించుకుంటూ లోపలే హరినామ సంకీర్తన చేసుకుంటూ ఉండేది. అత్తగారు ఈ పోలమ్మని ఇంటి దగ్గర కనీసం పూజ కూడా చేసుకొని ఇచ్చేది కాదు. కార్తీక మాసం రాగానే ఎప్పట్లాగే ఈ చాకలమారి తన పెద్ద కోడలు 4 తీసుకొని కాలువకి వెళ్ళి ఊరు వాళ్ళందరితో కలిసి నది స్నానానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వస్తూ ఉండేది. ఈ చిన్న కోడలు ఇంటి దగ్గర హాయిగా నిద్రపోతుందేమో అని ఇంటడి పని అప్పచెప్పేది. నేను వచ్చేసరికి ఈ పని అంతా చేసేయాలి అని. అంతేకాకుండా ఎక్కడ పూజ చేసుకుంటుందో అని పూజా సామాగ్రి ఏమీ కూడా చిన్న కోడలికి అందుబాటులో లేకుండా అన్నిటికీ తాళాలు పెట్టుకొని వెళ్తూ ఉండేది. అయితే భక్తి ఉండాలే కానీ మార్గం ఉండదండి. ఈ పోలమ్మ అత్తగారు తనను తీసుకెళ్ళలేదని కొంచెం బాధపడినా తనకి ఇంతే ప్రాప్తం అనుకొని గబగబా ఇంట్లో పనులన్నీ చేసేసి బావి వద్ద స్నానం చేసి మజ్జిగ చేసిన కవ్వానికున్న వెన్న తీసి ఆ వెన్నకి పెరట్లో పత్తి చెట్టు కింద వేలాడుతున్న పత్తిని తీసుకొచ్చి ఒత్తుని చేసి ఆ వెన్నలో ముంచి దాన్ని దీపంలాగా వెలిగించి అత్తగారు చూస్తుందేమో అని దాన్ని ఒక బుట్ట కింద బోర్లిస్తూ ఉండేది. అత్తగారు తోడికోడళ్ళు వచ్చేసరికి ఏమీ తెలియని దాగనిలాగా ఉండేది. ఈ పోలమ్మ పూజ చేసుకోలేదు అనుకొని ఈ అత్తగారు లోపల ఎంతో సంతోషిస్తూ ఉండేది. ఆ విధంగా చివరి రోజు అంటే అమావాస్య రోజు అమావాస్య గడియలు కొంచెం ఉన్నాయి. అంటే ముందు రోజే అమావాస్య రావటం వల్ల అమావాస్య గడియలు కొంచెం ఉండేసరికి ఈ అత్తగారు తోడికోడళ్ళు నది స్నానానికి వెళ్ళగానే గబగబా తాను ఇంటి పని అంతా చేసుకొని యథావిధిగా పత్తి తీసుకొచ్చి కవ్వానుకున్న వెన్నపూస తీసి దీపాన్ని వెలిగించి బుట్ట కింద బోర్లు ఇచ్చేసింది. అప్పుడు మార్గశిర పాడ్యమి గడియలు వచ్చేసినాయి. అప్పుడు ఆ కార్తీక దామోదరుడు ప్రతిరోజు ఈ పోలమ్మ చేస్తున్న పూజా విధానాన్ని చూసి ఎంతో సంతృప్తుడై వైకుంఠం నుంచి దేవదూతల్ని పుష్పక విమానం ఇచ్చి ఆమెను బొందితో స్వర్గానికి తీసుకురావాల్సిందిగా పంపించాడు. దేవతలు పోలమ్మని పుష్పక విమానంలో ఎక్కించుకొని కాలువ నదీ తీరం వెంట పోతూ ఉండగా అక్కడ నుంచి చూసిన వాళ్ళందరూ
ఓ చాకలి మారి, నీ 5వ కోడలు పుష్పక విమానం ఎక్కి స్వర్గానికి వెళ్తున్నది అని అరిచారు. అది చూసి ఆమె వెంటనే ఆ చిన్న కోడలు కాళ్ళు పట్టుకొని వేళ్లాడసాగింది. మిగిలిన 4 కోడళ్ళు కూడా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని వేళ్లాడుతూ ఉన్నారు. దేవదూతలు ఆ చాకలి మారికి వదలమని చెప్పారు. అప్పుడు ఆ చాకలి మారి దేవదూతలతో, ఓ దేవదూతలారా, నేను ఇన్ని సంవత్సరాలుగా కార్తీక మాసం చేస్తున్నాను. మీరు నన్ను తీసుకెళ్ళాలి కానీ మా చిన్న కోడలు తీసుకెళ్తున్నారేంటి? అసలు ఈమె ఏమి చేసిందని మీరు ఆమెను తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు ఆ దేవదూతలు, మీ చిన్న కోడలు పోలమ్మ నిర్మలమైన మనస్సుతో భక్తిభావంతో ప్రతిరోజు ఇంటి వద్ద దీపం వెలిగించింది. పెద్దల పట్ల గౌరవంతో ఉంది. ఎవ్వరి పట్ల చిన్న పలుష వాక్యమైనా పలికేది కాదు. ఈర్ష్య అహంకారాలు లేవు. కనుకే ఈమెకి ఈ అదృష్టం కలిగింది. మీరు మనసు నిండా ఈర్ష్యా ద్వేషాలతో కుళ్ళు కుతంత్రాలు నింపుకొని భక్తి లేకుండా ఆడంబరాల కోసం మాత్రమే పూజలు చేశారు. అటువంటి భక్తి లేని పూజలు ఎన్ని చేసినా వ్యర్థమే అని వాళ్ళను కిందకు తోసేశాడు. పోలమ్మ మార్గశిర శుద్ధ పాడ్యం రోజున స్వర్గానికి వెళ్ళింది కనుక మన ఈ కార్తీక మాస వ్రతాన్ని పాడ్యం వరకు పొడిగిస్తాం అన్నమాట. కనుక మనం చేసే ఏ పూజ అయినా భక్తితో నిర్మల మనస్కులమై చేద్దాం. పోలమ్మలాగా ముక్తిని పొందుదాం. భక్తి ప్రధానంగానండి, 9 భక్తుల్లో ఏ విధానమైనా మనం ఆచరించవచ్చు. అంతేగాని మాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, కుదరలేదు అని సాకులు మటుకు చెప్పకూడదు. ఈ పోలి స్వర్గం కథ విన్నవారికి ఈ మాసంలో అంటే కార్తీక మాసం అంతా చేసిన ఫలితం లభిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.